Welcome to It's Time 2021 APPSC and TSPSC గ్రూప్ ఛానల్. మనం గత ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో ఇవ్వబోతున్నటువంటి ఒక నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని, దాని యొక్క సిలబస్, ప్రిపరేషన్ టెక్నిక్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీస్, సిలబస్లో ఉన్నటువంటి అంశాలను మీకు తెలియజేస్తూ కొన్ని వీడియోస్ని మీకు పెట్టున్నాను. అదేవిధంగా ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్లో భాగంగా ఈరోజు కూడా మరొక చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ని మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మీరు చూసుకుంటే మనకు పేపర్ 1, పేపర్ 2 అనే 2 అంశాలు ఉన్నాయి. ఆల్రెడీ మన ఈ సిలబస్కి సంబంధించినటువంటి వీడియో మన పాత వీడియోస్లో ఉంది. మీరు దాన్ని ఒకసారి రెఫర్ చేసుకుంటే మీకు సిలబస్ ఏంటి, దాని కంటెంట్స్ ఏంటి, ఏం చదవాలి, ఏం చదవకూడదు అటువంటి విషయాలన్నీ పూర్తిగా మీకు తెలుసుకుంటారు. అయితే ప్రధానంగా మనం చేస్తున్నటువంటి ఈ వీడియోస్ పేపర్ 2కి సంబంధించినవి అనమాట. పేపర్ 2లో ఉన్నటువంటి సిలబస్లో ఒక చాప్టర్ ఉంది. అదేంటంటే ఇండియన్ సొసైటీ, అడాప్షన్ అండ్ సక్సెషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఒక చాప్టర్ అనుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఎట్లా ఉంటుందంటే ప్రాచీన భారతీయ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, వ్యవస్థలు, వర్ణ వ్యవస్థలు, అట్లాగే సంస్కారాలు అంటే ఏమిటి, వర్ణ వ్యవస్థ ఎన్ని రకాలు, ఈ వర్ణ వ్యవస్థకి ఏర్పడడానికి ఏమన్నా సిద్ధాంతాలు ఉన్నాయా, వివాహాలు ఎన్ని రకాలు, వివాహ విధి ఏంటి, తర్వాత అనులోమ వివాహం అంటే ఏంటి, ప్రతిలోమ వివాహం అంటే ఏమిటి, ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఇట్స్ టైమ్ 2021 మీ యూట్యూబ్ ఛానల్. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. వర్ణ వ్యవస్థ అంటే మీకు తెలుసు, భారతదేశం యొక్క చరిత్రకారులు ఎక్కడి నుంచి ప్రారంభించారు అంటే సింధులోయ నాగరికత నుంచి, తర్వాత వేద నాగరికత, తర్వాత జైన మతం, బౌద్ధ మతం, తర్వాత మౌర్య సామ్రాజ్యం, అశోకుడు, ఇలాగా ఇట్లా వస్తాయన్నమాట. అయితే ఒక చిన్న విషయాన్ని మనకు పరిశీలించాలి. ప్రాచీన కాలంలో సింధులోయ నాగరికత మినహా తర్వాత ఉన్నటువంటి వేద నాగరికత 2 రకాలుగా ఉంది. తొలివేద నాగరికత, మల్లివేద నాగరికత అని. ఈ తొలివేద నాగరికతలో స్త్రీకి అంటే ఒక మహిళకి ప్రముఖమైన స్థానం ఉండేది. ఆ తొలివేద నాగరికతలో ఉన్నటువంటి ఒక స్త్రీ స్థానము మల్లివేద నాగరికత వచ్చేసరికి దారుణంగా పడిపోయింది. అదేవిధంగా తొలివేద నాగరికతలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ మల్లివేద నాగరికత వచ్చేసరికి ఇంకా రిజిడ్గా అయిందన్నమాట, అంటే దృఢంగా అయింది. అంటే ప్రాచీన భారతీయ సమాజంలో ప్రధానంగా 4 వర్ణాలు ఉన్నట్టు మనకు తెలుసు. అవేంటి? ఫస్ట్ బ్రాహ్మణ, రెండవది క్షత్రియ, మూడవది వైశ్య, నాలుగవది శూద్రవర్ణం. అంటే ప్రాచీన భారతీయ సమాజంలో ఈ 4 వర్ణాలు అంటే చాతుర్వర్ణాలు ఉండేవని, తర్వాత కాలం అంటే ఇప్పుడు మల్లివేద నాగరికత వచ్చేసరికి కొత్తగా ఇంకొక వర్ణం వచ్చేసి వీటిలో చేరింది. ఈ 4తో పాటుగా మరొక వర్ణం చేరింది. ఆ వర్ణం ఏంటంటే పంచమ వర్ణం అంటారు అన్నమాట. పంచమ వర్ణం అంటారు. అయితే ఇప్పుడైతే ఈ మొదటి 4 వర్గాలు ఉన్నాయంటో, ఈ 4 వర్ణాలు ఉన్నాయో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలు, వీటితో మొదటి 3 వర్ణాల వారిని ద్విజులు అని పరిగణించేవారు. పెట్టుకోండి, ద్విజులు. తర్వాత మల్లివేద నాగరికత వచ్చేటానికి 5వ వర్ణం అయినటువంటి ఈ యొక్క పంచమ వర్ణాన్ని చేర్చడం మొదలుపెట్టారు. అంటే ఈ పంచమ వర్ణాన్ని ఇప్పుడు అంటే మన బ్రిటిష్ పీరియడ్లో ఉన్నటువంటి 1947 భారత స్వతంత్రానికి ముందు ఉన్నటువంటి అస్పృశ్యాలు అంటే ఒక కేటగిరీ అనుకోవచ్చు అన్నమాట. అస్పృశ్యులు అని అంటే అప్పుడున్నటువంటి పంచమ వర్ణమే అస్పృశ్యులుగా మనం గుర్తించవచ్చు అన్నమాట. ఇదే ఈ యొక్క డిఫరెన్షియేషన్. అయితే ఋగ్వేదంలో ఉన్నటువంటి 10వ మండలంలో ఉన్నటువంటి
పురుషోత్తం ప్రకారం చతుర్వర్ణాలు ప్రజాపతి నుంచి ఉద్భవించాయన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. అసలు వర్ణం అంటే ఏంటి? వర్ణం అంటే ఒక సార్వత్రిక నియమం అనే అర్థం ఉందన్నమాట. అంటే వర్ణధర్మం అనేది ఒక విధమైన సామాజిక నియమం లేదా ఒక కట్టుబాటు లేదా సమాజాన్ని శ్రేయస్సు కోసము వారు ఏర్పరచుకున్నటువంటి ఒక సెట్ ఆఫ్ రూల్స్ లాంటివి అనుకోవచ్చు. ఈ భావనల్ని అంటే ఈ యొక్క వర్ణ భావనని విశ్వవ్యాప్తం చేసేది ఏంటంటే కర్మ సిద్ధాంతం. ఎప్పుడైతే ఈ కర్మ సిద్ధాంతంతో ఈ యొక్క వర్ణ వ్యవస్థని సమర్థించారో అప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు అనేటువంటి భావాలకి బీజం పడింది. అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని సంస్కారాల పరంగా విభజించారనమాట. అవేంటో నెక్స్ట్ మీకు వివరిస్తాను. ఒక మనిషి పుట్టుక నుంచి మరణం వరకు అతను నిర్వర్తించవలసిన అనేటువంటి కర్తవ్యాలనే సంస్కారాలు అంటారు. అంటే సంస్కారపరంగా కొన్ని వర్ణ సంక్రమం ఉండొచ్చు, కొన్ని మిశ్రమ వర్ణాలు ఉండొచ్చు అనమాట. అది నెక్స్ట్ వీడియో వస్తుంది. అయితే ఈ 4 వర్ణ వ్యవస్థలు అంటే 4 వర్ణాలు చాతుర్వర్ణాలు అటువంటి వ్యవస్థకి ఈ మూలానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అవేంటంటే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే ఈ వర్ణ వ్యవస్థని ఆ కాలం నాటి మానవులందరూ వారి యొక్క సహజ అభిరుచులు, వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలు, వాళ్ళ యొక్క లక్షణాల యొక్క ప్రాతిపదిక మీద 4 వర్ణాలుగా విభజించుకున్నారు. అందువల్ల వర్ణ వ్యవస్థ అనేది మానవ జాతిలో కనిపించే ఒక సహజమైన స్వతసిద్ధమైనటువంటి లక్షణం మాత్రమే. ఇది మొదటి సిద్ధాంతం. అయితే సెకండ్ థియరీ, ఇందాకైతే సహజమైన అభిరుచులు అని చెప్పుకున్నాం కదా, ఇష్టాయిష్టాలతో అనేసి మొదటి సిద్ధాంతంలో. ఈ రెండో సిద్ధాంతంలో సెకండ్ థియరీలో ఈ రెండో సిద్ధాంతంలో ఈ వర్ణ వ్యవస్థని చేస్తున్నటువంటి శ్రమ విభజన రూపంలో విభజించారన్నమాట. అక్కడ అభిరుచుల పరంగా అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పనిని బేస్ చేసుకొని వర్గాలను విభజించారు. 4 వర్గాలు విభజించారు. ఇది రెండో సిద్ధాంతం. మరి మూడో సిద్ధాంతం కూడా ఉంది. దీని ప్రకారము వర్ణ వ్యవస్థ అనేది ఒక పవిత్రమైన ఒక అపవిత్రమైన భావనల మీద ఆధారపడి ఉంటుంది అనేసి చరిత్రకారులు వివరించారు. వర్ణాలు అనేది జాతుల యొక్క సంస్కారం, ఆ సంస్కారం మీద ఉన్నటువంటి హోదా అనేటువంటి బేస్ చేసుకుని ఉంటే అని ఈ యొక్క మూడవ సిద్ధాంతం తెలియజేస్తుంది. అంటే సంస్కారం అంటే పవిత్రమైన అపవిత్రమైన అనే భావనల మీద ఏర్పడినటువంటి సాపేక్ష పవిత్రమైన మీదే ఈ యొక్క మూడో సిద్ధాంతం ఉంటుందన్నమాట. ఇవి 1, 2, 3 సిద్ధాంతాలు. అయితే భారతదేశంలో మరొక సిద్ధాంతం 4వ సిద్ధాంతంగా వీళ్ళకి వచ్చింది. అదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆదిమ తెగల సముదాయాల నుంచి సంక్రమించినటువంటి ఒక వర్ణం యొక్క మూలాన్ని ఈ యొక్క సిద్ధాంతం మనకు తెలియజేస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనకు తెలుసు, ఫలానా ఒక ఆలయంకి వెళ్ళినప్పుడు ఆలయంలో ఉన్నటువంటి పూజారులు మీ యొక్క గోత్రం ఏంటి అని అడుగుతారు. అంటే గోత్రం అంటే ప్రతి గోత్రానికి ఒక చరిత్ర ఉంటుందన్నమాట, ఒక స్టోరీ ఉంటుంది. అది రాబోయే క్లాసుల్లో రాబోయేటువంటి వీడియోస్లో మీరు తెలుసుకుంటారు. అంటే ఈ సిద్ధాంతం ఈ 4th థియరీ అంటే ఈ 4వ సిద్ధాంతం ప్రకారం ఒక తెగని నిర్ణయించేటప్పుడు గోత్రం అనేటువంటి పేరు మీద ఈ యొక్క వర్ణ వ్యవస్థని విభజించారు. ఒక గోత్రానికి సంబంధించిన సభ్యులు మరొక గోత్రంలో ఉన్నటువంటి వివాహం చేసుకునే అవకాశాన్ని అప్పుడు కల్పించారన్నమాట. అంటే ఒకే గోత్రంలో పుట్టిన వ్యక్తులు అదే గోత్రంలో ఉన్నటువంటి వ్యక్తులని వివాహం ఆడడం ఆ రోజుల్లో మనకు లేదు. అంటే ఈ గోత్రంలో అంటే విరుద్ధ గోత్రాలు ఉన్నారన్నమాట. ఒక పెండ్లి కుమారునికి ఒక పెండ్లి కూతురికి వివాహం చేయాలంటే వారి యొక్క గోత్రాలు విరుద్ధంగా ఉండాలి. ఇది 4వ సిద్ధాంతం. మరి సిద్ధాంతం 5వ సిద్ధాంతం ఒకటి ఉంది. ఈ 5 సిద్ధాంతం ప్రకారం వర్ణ వ్యవస్థ అనేది ఒక రకమైనటువంటి సామాజికపరమైనటువంటి అంశం. అంటే ఫస్ట్ ఏం చెప్పాము మనము, ఇష్టాలు అభిరుచుల పరంగా
వర్ణ వ్యవస్థ విధించాలని, రెండో సిద్ధాంతంలో చేసేటువంటి పని ద్వారా వర్ణాలను విధించాలని మనం తెలుసుకున్నాం. ఈ లాస్ట్ ఉన్నటువంటి 5 సిద్ధాంతంలో ఏంటంటే సంఘర్షణ అన్నమాట. చేస్తున్నటువంటి పని కాదు, పైచేయి ఆధిపత్య ధోరణి అటువంటి ఒక వ్యవస్థ కూడా మనం చూసుకోవచ్చు. ఇవి ఈ యొక్క వర్ణ వ్యవస్థను వివరించడానికి ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతాలు. అయితే ఈ వర్ణ వ్యవస్థను బేస్ చేసుకుని ఒక మనిషి తన యొక్క కర్త కర్మ క్రియలను ఏ విధంగా చేయాలి, ఏ విధంగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించి తన జీవితాన్ని ముగింపు పలకాలి అని చెప్పేటివే ఆశ్రమాలు అనమాట. వీటిని ఏమంటారంటే ధర్మశాస్త్రాలు అని కూడా అనొచ్చు, వర్ణాశ్రమ ధర్మాలు అని కూడా అనొచ్చు. వీటిని ఏమంటాం వర్ణాశ్రమ ధర్మాలు. ఇవి ఎట్లా ఉంటాయంటే ఈ వర్ణాశ్రమ ధర్మాలు 4. వీటిని ఏమంటారంటే పురుషార్థాలు అని కూడా చెప్పచ్చు. మామూలుగా అందరికీ తెలుసు, చిన్నప్పుడు మనం స్కూల్స్ చదువుకున్నాం. పురుషార్థాలు అంటే ఏమిటి? ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ 4ంటిని ఏమంటారంటే పురుషార్థాలు అంటాం. అయితే ఒక వ్యక్తి తన జీవిత లక్ష్యంలో ఈ 4 పురుషార్థాలను ఏ విధంగా అయితే క్రమానుక్రమంగా సాధిస్తాడో ఆ వివరాలను ఏమంటారంటే, ఆ ధర్మాలను ఏమంటారంటే వర్ణాశ్రమ ధర్మాలు అంటారు. గట్ ఇట్. ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఎన్ని అంటే 4. అవి ఏమిటంటే మొదటిది బ్రహ్మచర్యం. అంటే బ్రహ్మచర్యం అంటే ఇది విద్యార్థి దశ. రెండవది గృహస్థాశ్రమం. మూడవది వానప్రస్థం. నాలుగవది ఏంటంటే సన్యాసం లేదంటే యతి. 4వది సన్యాసాశ్రమం అంటారన్నమాట. గుర్తుపెట్టుకోండి. మొదటిది బ్రహ్మచర్యం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థం, 4వది సన్యాసాశ్రమం. ఈ 4 వర్ణాశ్రమాలని ప్రతి వ్యక్తి తన యొక్క జీవితకాలంలో సాధించాలి అనేటువంటిదే హిందూ ధర్మశాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ 4 వర్ణాశ్రమాల గురించి మనము కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిది ఏంటి? బ్రహ్మచర్యం. అంటే ఈ బ్రహ్మచర్యం దశలో ఒక వ్యక్తి వేదాలను అధ్యయనం చేయాలి, అంటే చదువుకోవడం అంట. ఇప్పుడు ప్రస్తుత కాలం చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీకి అప్లై చేసుకుంటే స్టూడెంట్ లైఫ్. బ్రహ్మచర్యం అంటే ఈ దశలో ఒక వ్యక్తి వేదాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అట్లా సేమ్ టైం అధ్యయనం చేస్తూనే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడానికి కూడా ఇదే సరైన వయస్సు. ఈ వయసులోనే అతను పవిత్రాన్ని తన యొక్క పవిత్రంగానే ఉంటూ ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. ఇలాంటివన్నీ ఈ బ్రహ్మచర్యంలో ముడిపడి ఉంటాయి. ఇది మొట్టమొదటిది వర్ణాశ్రమం. రెండవది గృహస్థాశ్రమం. అంటే గృహస్థాశ్రమం అంటే స్కూల్, అంటే గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యని పూర్తిగా ఆ విద్యాకాలాన్ని పూర్తి చేసుకొని తర్వాత తీసుకుపోయేటువంటి వర్ణాశ్రమ ధర్మమే ఇక గృహస్థాశ్రమం అంటారు. అంటే ఇందులో ఆ వ్యక్తికి ఒక కుటుంబం ఏర్పడుతుంది, ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది. ఇందులో భాగంగా అతను వివాహము, సంతానము, త్యాగం, ఆరాధన, సంపాదించుకోవడం, ధాన్యం, ధ్యానం, పరిత్యాగం ఇలాంటివన్నిటికీ ఇందులో వస్తుంటాయి అన్నమాట. వీటిని ఏమంటారంటే గృహస్థాశ్రమం అంటారు. అంటే ఒక కుటుంబ వ్యవస్థలో ఈ గృహస్థాశ్రమం అనేది ఒక మానవుడు ఖచ్చితంగా నిర్వర్తించవలసిన ధర్మం. మూడవది ఏంటంటే వానప్రస్థం. అంటే ఎప్పుడైతే ఈ మానవుడు ఒక వ్యక్తి బ్రహ్మచర్యాన్ని, గృహస్థ ధర్మాలని చక్కగా పాటిస్తూ తన యొక్క వృద్ధాప్యపు చిహ్నాలు తన యొక్క వయసులో కనిపిస్తున్నప్పుడు, సో ఇంతవరకు నేను చేసింది చాలు, ఇంకా నేను వానప్రస్థాన్ని స్వీకరించాలి అని అతను డిసైడ్ అవుతారన్నమాట. అంటే గృహ వ్యవస్థకు సంబంధించినటువంటి వృద్ధాప్య చిహ్నాలు సమీపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి వానప్రస్థాన్ని స్వీకరిస్తాడు. ఈ వానప్రస్థాశ్రమంలో అతను తన యొక్క ఆత్మని శుద్ధిపరచుకోవడానికి తన శరీరాన్ని శిక్షించుకుంటాడు. పెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాతది 4వ ఆశ్రమం సన్యాసాశ్రమం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనిషి జీవితం యొక్క లైఫ్ చివరి చరమాంకం అన్నమాట ఈ యొక్క
సన్యాసాశ్రమం అనేది. ఒక వ్యక్తి తన జీవిత చర్మాంకంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో దాన్నే ఈ యతి స్థానము లేదా సన్యాసాశ్రమం అంటారన్నమాట. ఈ దశ అతనికి పరమ లక్ష్యం, అతని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే మోక్షం సాధించడం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పురుషార్థాలు అని చెప్పి ధర్మం, అర్థం, కామం, మోక్షం అని. ఈ యొక్క 4వ వర్ణాశ్రమంలోనే అతను మోక్షాన్ని పొందుతాడు అనేటువంటిది చెప్పడమే ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాలు. అంటే ఇవన్నీ ప్రాచీన కాలంలో ఏర్పాటు చేసినటువంటి ధర్మసూత్రాలు. వాటిని ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో పాటిస్తున్నామో లేదో మనకు తెలుసు, మీకు తెలుసు. ఓకే, లిమిట్. ఇది వర్ణ వ్యవస్థ, వర్ణాశ్రమ ధర్మాలు. మరొక మూడో కాన్సెప్ట్ ఏంటంటే సంస్కారాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సంస్కారాలు అంటే ఏంటంటే ఏ వ్యక్తిని ఉద్దేశించి ఈ సంస్కారాలను నిర్వహించడం జరుగుతుందో ఆ వ్యక్తికి ఈ సంస్కారాలు సంస్కరిస్తాయి, అతనిని పవిత్రం చేస్తాయి అనేటువంటి విశ్వాసమే ఈ యొక్క ధర్మశాస్త్రాలు ఉన్నటువంటి సంస్కారాల యొక్క లక్ష్యం అనుకోవచ్చు, దాని యొక్క డెఫినేషన్ అనుకోవచ్చు. అంటే కర్త ఎవరు? మనిషి. కర్మ, క్రియ, అంటే ఈ రెండింటిని అతను చేయాల్సిందే. అంటే వ్యక్తి జీవితంలో పుట్టిన దగ్గర నుంచి మరణానికి సంబంధించినటువంటి వరకు ఈ రెండు మధ్య ఈ రెండు పుట్టుక, మరణం, ఈ రెండు అంశాల మధ్య ఉన్నటువంటి డీటెయిల్సే వాటిని ఏమంటారంటే సంస్కారాలు అంటామంట. ఈ సంస్కారాలు ఎన్ని అంటే సంస్కారాలు మొత్తము 16 ఉన్నాయి. చాలా గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటంటే ఇప్పుడు ఒక లిస్ట్ ఇస్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొత్తము సంస్కారాలు: మొట్టమొదటిది గర్భాధానం, రెండవది పుంసవనం, మూడవది సీమంతం, నాలుగవది జాతకర్మ, ఐదవది నామకరణం అంటే పేరు పెట్టడం, ఆరవది నిష్క్రమణం, ఏడవది అన్నప్రాసన, ఏడవది చౌడకరణం అంటే శిరోముండనం, అంటే 7 అన్నప్రాసన, 8వది చౌడకరణం అంటే శిరోముండనం, 9వది కర్ణవేదం అంటే చెవులు కుట్టించుకోవడం, 10వది అక్షరాభ్యాసం, 11వది ఉపనయనం అంటే యజ్ఞోపవీతం వేసుకోవడం, 12వది వేదాభ్యాసం అంటే వేదాలను అధ్యయనం చేయడం, 16వది కేశం అంటే కేశఖండనం వెంట్రుకలు కత్తిరించడం, 14వది సమవర్తనం, తర్వాత 15వది చివరికి ఏమిటి? మరణం. 15వది చివరిది. 16వది అంత్యష్ట అంటే అంత్యక్రియలు. అర్థమైందా? ఈ మొత్తం 16 ఉన్నాయి. ఈ 16 ఏమంటారంటే సంస్కారాలు అంటాం. మళ్ళీ చెప్తాను, వినండి ఒకసారి, లిస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. సంస్కారాలు అంటే ఏంటంటే ఫస్ట్ది గర్భాధానం, రెండవది పుంసవనం, మూడవది సీమంతం, నాలుగవది జాతక కర్మ, ఐదవది నామకరణం, ఆరవది నిష్క్రమణం, ఏడవది అన్నప్రాసన, 8 చౌడకరణం, 9 కర్ణవేదం, 10 విద్యాభ్యాసం అంటే విద్యారంభం, 11వది ఉపనయనం అంటే యజ్ఞోపవీతం వేయడం, 12వది వేదారంభం అంటే వేదాలను అభ్యసించడం, 13వది కేశాంతం అంటే కేశఖండన, 14వది సమవర్తనం, దీన్ని ఏమంటారంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ అంటమాట. 14వది సమవర్తనం, 15వది మరణం, 16వది అంత్యష్టి అంటే అంత్యక్రియ. ఇది ఈ 16 ఏవైతే ఉన్నాయో ఈ 16 ఒక మనిషి తన యొక్క పుట్టుక నుంచి చనిపోయిన వరకు ఈ మధ్యలో జరిగినటువంటి ఈ సంస్కారాలు అంటారన్నమాట. ఈ సంస్కారాలు పట్టు ఈ వ్యక్తి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్ అంటే ఆడ మగ అనే తేడా లేకుండా ఈ యొక్క 16 సంస్కారాలని ప్రతి ఒక్క మానవుడు ఖచ్చితంగా వెళ్తాడు అన్నమాట. అనుభవించి తీరాలి. దీన్ని ఏమంటారంటే సంస్కారం అంటే. ఇవన్నీ ఏంటంటే నేను చెప్పుకున్నాను కదా, వర్ణాశ్రమాలు, వర్ణ వ్యవస్థ, సంస్కారాలు, ఇవన్నీ ఏంటంటే మన హిందూ ధర్మంలో ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలు అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే
చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వివాహం. ప్రాచీన కాలంలో వివాహాల్లో కొన్ని రకాలు ఉండేవి అన్నమాట. ఆ వివాహ రకాలు ఏంటి అనే దాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. ధర్మశాస్త్రాలు మన యొక్క హిందూ వ్యవస్థలో వివాహాలని 8 రకాలుగా పేర్కొన్నాయి. అవేంటి అంటే వాటిని ఆ 8ంటిని 2 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి ఆమోదిత వివాహాలని, ఆమోదిత రూపాలని. రెండవది అనామోదిత రూపాలు అంటారన్నమాట. ఒకటి ఆమోదిత వివాహ రూపాలు, వివాహ రకాలు. రెండవది అనామోదిత. ఇవి ఏంటి అనే దాన్ని ఇప్పుడు మనం చూస్తాం. ఆమోదిత వివాహ రకాలలో ఈ ఆమోదిత రూపాలు ఏమున్నాయంటే బ్రహ్మ వివాహము, ప్రజాపత్య వివాహము, దైవ వివాహము, హర్ష వివాహము. పెట్టుకోండి. బ్రహ్మ వివాహం, రెండవది ప్రజాపత్య వివాహం, మూడవది దైవ వివాహం, నాలుగవది హర్షం వివాహం. వీటి గురించి బ్రీఫ్గా చూసుకుంటే మొట్టమొదటిది ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఈ బ్రహ్మ వివాహము, ప్రజాపతి వివాహము. ఈ చూడడానికి 2 పేర్లు అయినప్పటికీ వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము ఏమిటో స్పష్టంగా మనకు అర్థం కావడం లేదు. అంటే చరిత్రకారులు దీని గురించి ఎక్కడా వివరించలేదు. ఈ రెండింటి యొక్కలోనూ ప్రధాన థీమ్ ఏంటంటే, మెయిన్ థీమ్ ఏంటంటే ఒక సిస్టమ్ ప్రకారమే వివాహం జరగాలి, అంటే ఒక కర్మల ప్రకారమే వివాహం జరగాలి అటువంటి సిద్ధాంతమే ఈ 2 బ్రహ్మ ప్రజాపతి వివాహాల్లో మనకు కనిపిస్తుంది. మూడవది దైవ వివాహం అంటాం. ఈ దైవ వివాహంలో పెండ్లి కుమార్తెను పురోహితుడికి ఇచ్చి వివాహం చేస్తారు. పెట్టుకోండి. దైవ వివాహంలో పెండ్లి కుమార్తెను పురోహితునికి ఇచ్చి వివాహం చేస్తారు. 4వది ఆర్ష వివాహం అంటాం. ఈ ఆర్ష వివాహ పద్ధతిలో వివాహ కర్మ ఒక నిర్ణీత విధానంలో జరుగుతుంది. అంటే పెండ్లి కుమార్తె తల్లిదండ్రులకు ఒక ఎద్దును లేదా ఒక ఆవును బహుమానంగా ఇస్తాడనమాట. పెట్టుకోండి. పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులకు ఎద్దును కానీ ఒక ఆవును కానీ బహుమానంగా ఇచ్చి వాళ్ళ యొక్క కూతురిని వివాహం చేసుకుంటాడు. ఒక రకంగా చూసుకుంటే ఇది కన్యాశుల్కంలాగా ఉంది కదా. దీనికి ఏదో ఉదాహరణ అంటే ఎదురు కట్టు మీద పెళ్లి చేసుకోవడం ఉంటాం కదా. అంటే కన్యాశుల్కానికి ఇది ఉదాహరణ లాంటిది అనుకోవచ్చు. తర్వాత ఈ 4 ఆమోదిత రూపాలు, మరి అనామోదిత రూపాలు కూడా ఉన్నాయి. 4 ఉన్నాయి, మొత్తం 8 కదా. ఈ అనామోదిత రూపాలు అంటే ఏంటంటే, ఒకటి అసుర వివాహం, రెండవది పైశాచిక వివాహం, మూడవది రాక్షస వివాహం, నాలుగవది గాంధర్వ. ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఈ అసుర వివాహంలో అనేది ఏంటంటే కొనుక్కోవడం, అంటే కట్టం లాంటిదన్నమాట. కొనుగోలు ద్వారా జరిగేటువంటి వివాహాన్ని అసుర వివాహం అంటాం. అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అసుర ఉందంటే అసుర అంటే రాక్షసుడు కదా అనుకోబాకండి, ఓకేనా. నెక్స్ట్ రెండవది పైశాచిక వివాహం. ఈ పైశాచిక వివాహ రూపంలో ఒక అన్యాయమైన రీతిలో పెండ్లి కుమార్తెను అపహరించుకొని పోయి పెళ్లి చేసుకుంటారన్నమాట. ఇది పైశాచిక వివాహం సంబంధించి. మూడవది రాక్షస వివాహం. ఈ రాక్షస వివాహంలో ఏంటంటే బలవంతంగా వివాహం చేసుకోవడమే ఈ రాక్షస వివాహం. రాక్షస అంటే రాక్షసుడు అని సంథింగ్. నాలుగవది గాంధర్వ వివాహం. ఈ గాంధర్వ వివాహం అనేది ఇప్పుడు దేశమంతాదే అయిపోయింది, అంటే లవ్ మ్యారేజ్. ఈ రకమైన వివాహంలో స్వయంవరం అనేటువంటి సిస్టమ్ ఉంటుందన్నమాట. మీకు తెలుసు, శ్రీరాముడు శివధనస్సును విరిచి స్వయంవరంలో సీతాదేవిని వివాహం ఆడాడు. ఇది గాంధర్వ వివాహం కిందకు వస్తుందన్నమాట. ఇవి వివాహంలో ఉన్నటువంటి రకాలు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ప్రాచీన వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ వర్ణాశ్రమాలు, వర్ణ వ్యవస్థ ధర్మాలు, సంస్కారాలు, వివాహ యొక్క క్రియలు, వివాహ విధులు, వివాహ రకాలన్నీ ఈ విధంగా ఉన్నాయి అటువంటి మనం పిక్చర్ క్లారిటీగా మనం ఉండాలి. వీటితో పాటుగా ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే స్మృతులు అనేటివి ఉన్నాయి. స్మృతులు అంటే ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే స్మృతి అనే దానికి మరొక అర్థం ఏంటి అంటే, మరొక పదం ఏంటంటే
ధర్మశాస్త్రం అని చెప్పుకోవచ్చు. అంటే ఆచారము, వ్యవహారము, ప్రాయశ్చిత్తము, ఈ 3 పదాలపైన, ఈ 3 శీర్షికల మీద ఉన్నటువంటి నియమ నిబంధనలనే స్మృతులు అంటాం. అంటే ఒక మనిషి తన సంస్కారాలని, తన ఆచారాలని, తన వ్యవహారాన్ని ఏ విధంగా చేయాలో, ఏ విధంగా నిర్వర్తించాలో తెలిపేటివే ఈ యొక్క ధర్మశాస్త్రాలు. అందులో ముఖ్యమైనటువంటి కొన్ని స్మృతుల గురించి ఇప్పుడు మీకు చెప్తున్నాను. మొట్టమొదటిది మనుస్మృతి. మీ అందరికీ తెలుసు, అతి ప్రాచీనమైనటువంటి స్మృతి మనుస్మృతి. దీని మనువు అనేటువంటి వ్యక్తి అతను రచించాడు కాబట్టి దీనిని మనుస్మృతి అని పేరు వచ్చింది. అంటే ఈ మనుస్మృతిలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఆచారం, వ్యవహార, ప్రాయశ్చిత్తాలు అనేటువంటి ఇక 3 శీర్షికల్ని గురించి మొత్తం దాదాపు 12 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. దీని తర్వాత కూడా కొన్ని స్మృతులు వచ్చాయి. ఆ వచ్చేటువంటి అన్ని స్మృతులకి ఇది కొంచెం ఆదర్శం అన్నమాట. అంటే ఇది ఇండెక్స్ లాంటిది. దీన్ని బేస్ చేసుకునే అది ఉంటుందన్నమాట. మనకు రాజ్యాంగంలో పీఠిక ఉంది కదా, పీఠిక చదువుకుంటే ఆటోమేటిక్గా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల మీద మనకు ఒక పట్టు వచ్చేస్తుంది, ఐడియా ఉంటుంది. అట్లాగే ఇండెక్స్ అనేది, అక్కడ పీఠిక అనేది ఇండెక్స్ రాజ్యాంగానికి, ఇక్కడ ఈ స్మృతులన్నిటికీ మనుస్మృతి అనేది ఒక పీఠిక లాంటిది అనమాట. చూసుకుంటే ఈ మనుస్మృతి అనేది ప్రాచీనమైనటువంటి అధికారికమైనటువంటి శృతి. ఇది చాలా అన్నిటికీ ఆదర్శప్రాయంగా ఉంటుందన్నమాట. దీనికి కొంతమంది భాష్యాలు రచించారన్నమాట. భాష్యాలు అంటే ఏంటంటే వ్యాఖ్యలు చేయడం. ఎవరైతే ఈ మనుస్మృతికి వ్యాఖ్యానాలు చేశారో వారు మను శిష్యులలో ఒకరైనటువంటి మేధాతిథి ఒక ఆయన, రెండొక ఆయన గోవిందరాజు, మూడొక వ్యక్తి హుల్లుకబట్టి. అంటే ఈ 3 వ్యక్తులు, మేధాతిథి, గోవిందరాజు, హుల్లుకబట్టి, ఈ 3 వ్యక్తులు ఈ మనుస్మృతి మీద కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత అంటే మనుస్మృతి తర్వాత ముఖ్యమైన స్మృతి ఇంకోటి ఏంటంటే యాజ్ఞవల్క్య స్మృతి. ఇందులో కూడా ఆచార, వ్యవహార, ప్రాయశ్చిత్తాలకు సంబంధించినటువంటి 3 కాండాలు ఉన్నాయి. ఇది కూడా చాలా అంశాలలో ఈ స్మృతి ముందున్నటువంటి చెప్పాం కదా ఇండెక్స్ లాంటిదని చెప్పేసి, ఇది మనుస్మృతిలో ఉన్నటువంటి కొన్ని అంశాలనే ఇది కూడా ఏకీభవిస్తుంది. కానీ జూదమాడము అంటే పేకాట, జూదం, ఇన్హెరిటెన్స్, వారసత్వం, నియోగం, ఇలాంటి అంశాలకు ఇది పెద్ద వ్యతిరేకి. అంటే అక్కడ కూడా ఉన్నాయన్నమాట. జూదం, వారసత్వం, నియోగం అనేవి మనుస్మృతిలో కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఈ 3 అంశాలకి ఈ యాజ్ఞవల్క్య స్మృతి అనేది విరుద్ధంగా ఉంటుందన్నమాట. ఇది ఆ 3 అంశాలతో ఇది ఏకీభవించదు. అర్థమైందా? మనుస్మృతి అలాంటిది. తర్వాత యాజ్ఞవల్క్య స్మృతి. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి వీటితో పాటుగా ఇంకా ప్రస్తుత సమాజంలో, ప్రస్తుతం మన చరిత్రలో ఉన్నాయా అంటే తర్వాత తెలుసుకోవాల్సింది. వాటి తర్వాత ముఖ్యమైనది పరాశర స్మృతి. ఈ పరాశర స్మృతి అనేది అభివృద్ధి చెందినటువంటి దృక్పథాలకు ప్రామాణికమైంది. అంటే పర్టికులర్గా చెప్పాలంటే ఈ పరాశర స్మృతి అనేది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ కలియుగానికి సంబంధించింది అన్నమాట. అంటే దీన్ని ఎక్కువగా కలియుగానికి మనము అన్వయించుకోవచ్చు. అంటే ఆచార, వ్యవహార, ప్రాయశ్చిత్తం అనేటువంటి 3 శీర్షికలు చెప్పాను కదా ఇందాక మీకు. అందులో ఆచారము, ప్రాయశ్చిత్తము అనేటువంటి శీర్షికలు మాత్రమే ఈ పరాశర స్మృతి వివరిస్తుంది. అంటే ఇక్కడ వ్యవహార అనేటువంటి శీర్షికని ఇది విస్మరించింది. అంటే 4 వర్ణాల యొక్క ఆపద్ధర్మాన్ని ఇందులో ప్రస్ఫుటంగా పేర్కొన్నారు. ఎట్లా అంటే బ్రాహ్మణులు ఏం చేయాలి, వాళ్ళ వృత్తి ఏమిటి, వైశ్యులు ఏం చేయాలి, వాళ్ళ వృత్తి ఏమిటి, క్షత్రియులు ఏం చేయాలి, వాళ్ళ వృత్తి ఏమిటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఇందులో వస్తాయన్నమాట. అంటే ఎవరు ఏం చేయాలి, నేను చెప్పాను కదా శ్రమవారి విభజన అని చెప్పాను కదా, దీనికి అలాంటిదే దీని ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే వృత్తుల వారీగా వర్ణాలని విభజించారు. దానికి బేస్ కాన్సెప్టు ఈ యొక్క పరాశర స్మృతి. ఇందులో ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క పరాశర స్మృతిలో
రాజధర్మం అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ ద కింగ్డమ్. రాజు తన యొక్క కర్తవ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలో, ఏ విధంగా అయితే నిర్వర్తించాలో చేసేటటువంటిదే రాజధర్మం. ఈ రాజధర్మాలన్నిటి గురించి వివరించేదే ఈ యొక్క పరాశర స్మృతి. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా, ఆచార, ప్రాయచిత్త, వ్యవహార అంటే 3 శీర్షికలు ఉన్నాయి కదా. ఈ 3 శీర్షికల్లో మొదటి 2 అటువంటి ఆచారాన్ని, ప్రాయచిత్తాలు మాత్రమే ఈ పరాశర స్మృతి వివరిస్తుంది చెప్పాం. కానీ వ్యవహార అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కదా, అది దేనికి సంబంధించిందంటే రాజధర్మానికి. ఇక్కడ ఆ పదాన్ని వాడకుండా రాజధర్మం అటువంటి అంశాన్ని ఇందులో వివరించారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొక స్మృతి నారద స్మృతి. పేరులోనే ఉంది, నారదుకు సంబంధించింది అనుకోండి. ఈ నారద స్మృతి అనేది 2 పరిష్కృత గ్రంథాలుగా లభిస్తూ ఉంది. అంటే ఇది కేవలం వ్యవహారాన్ని మాత్రమే వివరిస్తుంది. ఇది ఎక్కువగా ఇందాక చెప్పుకున్నటువంటి ఇండెక్స్ ఏదైతే ఉందో, అదే మనుస్మృతి ఏదైతే ఉందో, ఆ మనుస్మృతిని ఎక్కువగా అనుసరిస్తుంది. అయితే శాసనానికి సంబంధించినటువంటి కొన్ని 18 శీర్షికల్లో కొన్ని కొత్త భావనలను ఇది ప్రవేశపెట్టింది. అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో నియోగాన్ని కూడా అంటే వాడవచ్చు. నాకు చెప్పాను కదా, జూదాన్ని విస్మరించిందని చెప్పేది. రెండవది అంటే యాజ్ఞవల్క్య స్మృతిలో జూదాన్ని, నియోగాన్ని అవి విస్మరించే చెప్పాను కదా. అటువంటి నియోగాన్ని, జూదాన్ని కూడా ఈ యొక్క నారద స్మృతి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అనుమతించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలిమినేషన్ రౌండ్స్ ఉన్నప్పుడు, ఎలిమినేషన్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మరొక స్మృతి ఏంటంటే 5వది బృహస్పతి స్మృతి. ఈ యొక్క బృహస్పతి స్మృతిలో ఆచార, వ్యవహార, ప్రాచిత్తాలకు సంబంధించినటువంటి విభాగాలు మొత్తం 7 ఉన్నాయి. ఇది కూడా నా చెప్పుకున్నట్టే అన్నిటి బేస్ ఆధార గ్రంథమైనటువంటి మనుస్మృతిని అనుసరిస్తూ ఉంది. అయితే దీనికి దానికి ఉన్నటువంటి సిమిలారిటీ, పోలిక ఏంటంటే మనుస్మృతికి ఉన్నటువంటి పరిశిష్టం అనేది ఏదైతే ఉందో, గ్రంథం ఏదైతే ఉందో అదే ఈ యొక్క బృహస్పతి స్మృతి అని చెప్పుకోవచ్చు. అది వన్ ఆఫ్ ది పెక్యులర్ పాయింట్ ఇన్ సిమిలారిటీస్. నెక్స్ట్ 6వది కాత్సాయన స్మృతి. ఈ కాత్సాయన స్మృతి ఎక్కువగా మనుస్మృతిని, బృహస్పతి స్మృతిని, నారద స్మృతిని అనుసరిస్తూ రాశారన్నమాట. ఇది ప్రత్యేకంగా స్త్రీ ఆస్తి, స్త్రీ ధనం, స్త్రీకి ఉన్నటువంటి హక్కులు, స్త్రీ ధనం అనేది ఏదైతే ఉందో దాని గురించి ప్రస్ఫుటంగా ఈ యొక్క కాత్సాయన స్మృతి వివరిస్తూ ఉంది. గుర్తుపెట్టుకోవాలి, స్త్రీ ధనాన్ని గురించినటువంటి అంశాలు దేనిలో ఉన్నాయి అంటే అవి కాత్సాయన స్మృతిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 7వది అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ వస్తాయి. 7వది ఏంటంటే విశ్వామిత్ర స్మృతి అని, ఆంగిరస స్మృతి అని, దక్ష స్మృతి అని ఇలా వస్తూ ఉంటాయి. కానీ మనకు ప్రముఖంగా ఉన్నటువంటివి ఇవే. ఏంటి? మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి, నారద స్మృతి, బృహస్పతి స్మృతి, కాత్సాయన స్మృతి. ఇవి ప్రముఖమైనవి. నేను మిగిలిన వాటి గురించి చెప్తాను, జస్ట్ వాటి పేర్లు వినండి చాలు. వాటి పేర్లు ఏంటంటే మిగిలిన స్మృతులు: దక్ష స్మృతి, పితామహ స్మృతి, ప్రజాపతి స్మృతి, మారీచి స్మృతి, విశ్వామిత్ర స్మృతి, వ్యాస స్మృతి, సంగ్రహాకారం స్మృతి, సమవర్త స్మృతి, ఇంకొకటి అంగిరస స్మృతి. అది చెప్పేసాం కదా. ఇంకో ముఖ్యమైనది యముడు సంబంధించిన స్మృతి కూడా ఉంది, అదే యమస్మృతి ఏమంటారు. సో ఇవన్నీ స్మృతులు అంటే ఏంటి? ధర్మశాస్త్ర గ్రంథాలు అని పెట్టుకోండి. అంటే మనిషి తాను జన్మించిన దగ్గర నుండి మరణించే నాటికి మధ్య తాను చేయవలసినటువంటి కర్తవ్య క్రియలే ఈ యొక్క ధర్మశాస్త్రాలు. వీటినే మనము ఇక్కడ ప్రధానంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 సిలబస్లో వీటి గురించి మనం ఎందుకు ఇచ్చారంటే మనిషి తాను నడిచేటువంటి తీరు, తను అనుసరిస్తున్న మార్గం తను 10 మందికి చెప్పే విధంగా ఉండాలి, కానీ వచ్చి చెప్పించుకోకూడదు అనేటువంటి అంశాల గురించి తెలుసుకోవడానికే మనకు సిలబస్లో ఈ అంశాలను పెట్టారని మనం భావించవచ్చు. ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్: వర్ణ వ్యవస్థ,
వర్ణాశ్రమ ధర్మాలు, సంస్కారాలు, తర్వాత వివాహం ఉన్నటువంటి రకాలు, ఇలాంటివి అనమాట. సో మనకున్నటువంటి సిలబస్ ప్యాటర్న్ ఆఫ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చదువుకోవాలి అనేటువంటి సిలబస్ మాత్రమే నేను మీకు వివరిస్తున్నాను. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలో అంతవరకు చదవాలి. మనకున్నటువంటి టైం మేనేజ్మెంటు, టైం కాన్స్టెంట్ బేస్ చేసుకొని మనం సిలబస్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. ఇట్స్ టైమ్ 2021. థ్యాంక్ యూ వెరీ మచ్.